Yeah, good morning everyone and welcome to our 11 ఒక బ్యూటిఫుల్ సెషన్ ని మనకి సో అందుబాటులోకి తీసుకొచ్చిన వీడియో సిస్టమ్ కి అలాగే మన సీనియర్ రాజేష్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ చాలా మందికి బహుశా ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు నేనెవరు ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరన్నా కనుక తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఒకసారి నేను చిన్న పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా పేరు రాజీవ్ అండి. సో ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉందో ఇందులో యాజ్ పర్ బిజినెస్ ప్లాన్ ప్రకారం వన్ ఆఫ్ ద సీనియర్ మేనేజర్ గా నేను ఉన్నాను. సో చాలా మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ లో ఉన్నటువంటి అన్ని ఇన్సెంటివ్స్ కానీ ఇన్కమ్స్ కానీ తీసుకుంటూ చాలా ఒక మంచి లగ్జరియస్ లైఫ్ ని ఈ ఆపర్చునిటీ ద్వారా లీడ్ చేస్తున్నాను చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. సో అండ్ ఈ రోజు ఈ ఆపర్చునిటీలో ఈ డిడబ్ల్యూ సిస్టమ్ లో సో ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నీ చేస్తూనే ఉన్నారు. సో జర్నీ చేస్తున్న మీ అందరికీ ఏంటంటే ఈ రోజు ఆల్మోస్ట్ డేట్ వాస్ 25th. సో 25th వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సో కొంతమందికి అరే నేను అచీవ్ చేయాల్సినవి చాలా త్వరగా అచీవ్ చేయాలి. నేను ఏదైతే ఈ మంత్ నేను అనుకున్న టార్గెట్ కానీ లేదా నేను పెట్టుకున్న సెల్ఫ్ గోల్, టార్గెట్ అంటే కంపెనీ ఏమి ఇవ్వదు ఇక్కడ. సో మనకి మనం సెల్ఫ్ గా పెట్టుకునే ఒక సెల్ఫ్ టార్గెట్ ఉంటుంది. సో నాకు ఒక సెల్ఫ్ టార్గెట్ ఉంటుంది, మీకు ఒక సెల్ఫ్ టార్గెట్, ఇప్పుడు మనందరికీ కూడా ఒక సెల్ఫ్ టార్గెట్స్ ఉంటాయి. సో నేను ఈ మంత్ ఫలానాది అచీవ్ చేయాలి అని చెప్పేసి, లేదా ఇంకొంతమంది సెల్ఫ్ గోల్ పెట్టుకుని ఈ రోజు ఈ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి లేదా ఇది నేను తీసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి సెల్ఫ్ ఎక్కడ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే 25th వచ్చేసరికి సో దాని దగ్గరికి నేను చాలా ఫాస్ట్ గా జర్నీ చేయాలి, నేను ఎలా అయినా కానీ అందుకోవాలి అని చెప్పేసి ఆలోచనలో ఉండి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అరే 25th వచ్చేసింది కదా, ఆ మనం ఈ 5 days కదా, దీన్ని పక్కన పెట్టేసి రేపు 1వ తారీఖు నుంచి మనలో ఉన్న ప్రతాపం బయటికి తీసి సో ఫుల్ గా విజృంభించేద్దాం అని చెప్పేసి ఆలోచనతో ఉండే వాళ్ళు ఉంటారు. బట్ ఎలా ఉన్నా కానీ సో ఓవరాల్ గా ఏంటంటే ఒక మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఏదైతే రోజు చూస్తున్నామో, రోజు ఏదైతే వింటున్నామో, రోజు ఏదైతే ఆచరిస్తున్నామో అదే మన మీద ప్రభావం చూపించింది. మీ ముందు ఈ డేట్స్ కానివ్వండి లేకపోతే ఈ వారాలు ఇలాంటివి ఎప్పుడు కూడా ప్రభావం చూపించు. సో మనం ఏదైతే చూస్తున్నామో అదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ రోజు నేను మీకు ఆ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గురించి చెప్తానండి. సో అదేం సార్, సో మన 11 AM ట్రైనింగ్ అంటే మనకి ఎప్పుడు మనం సిసెస్ గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే మన ట్రైనింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే మనం చేయాల్సిన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఏంటి కొత్తగా లవ్ స్టోరీ అంటున్నారా? సో రియల్ గా చాలా బాగుంటుంది. మీకు నాకు మనకి మనందరికీ కూడా సో చాలా ఇన్స్పైరింగ్ తీసుకొచ్చే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కాకపోతే బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో మీకు మన ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా హీరోలు అందరూ స్మార్ట్ గా హైట్ గా 6 అడుగులు ఉండి లేకపోతే మంచి బాడీ బిల్డింగ్ తో ఉండి హీరోయిన్ అనగానే నేషనల్ క్రష్ లాగా సో అలా ఉండకపోవచ్చు. బహుశా వాస్తవానికి చెప్పాలంటే ఈ స్టోరీలో అసలు హీరోయిన్ ఎలా ఉంటుందో కూడా నేను చాలా ట్రై చేశాను ఆ హీరోయిన్ మీకు చూపిద్దామని చెప్పేసి. బట్ నాకు ఆ హీరోయిన్ ఫోటో ఎంత గూగుల్లో వెతికినా కూడా నాకు దొరకలేదు. సో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అసలు ఇది ఎందుకు నేను చెప్తున్నాను, సో దీంట్లో నుంచి మనం అసలు ఏం నేర్చుకోవచ్చు, ఏ పాయింట్ ని మనం గుర్తుపెట్టుకొని చేయొచ్చు అనే దాని గురించి కూడా ఈ రోజు పాయింట్ నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇదంతా కూడా మీకు ఈ నెక్స్ట్ 20 minutes లో మీకు ఏమనిపిస్తుంది అంటే సక్సెస్ అనేది ఎక్కడుంది, ఎక్కడుంది. సో నిజంగా ఆ సక్సెస్ కోసం నేను చేసే ఈ నా ఎఫర్ట్స్, నా ప్రయత్నం, లేదా నేను చేస్తున్న ఇప్పుడు నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఇవన్నీ నిజంగా రైట్ గా నేను చేస్తున్నానా అని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నిజంగా మీకు ఒక మంచి ఆన్సర్ అనేది రాబోతుంది. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మీ అందరికి చాలా మందికి సో మూవీ లవర్స్ కానివ్వండి, లేకపోతే స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు కానివ్వండి, రియాలిటీని ఇష్టపడే వాళ్ళు కానివ్వండి, ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ రోజు నేను చెప్పేది చాలా బాగుంటుంది. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, ఎంతమందికి నా స్క్రీన్ అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుందండి? యా, ఐ హోప్ నా స్క్రీన్ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే నేను కూడా చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నేను చెప్పబోయే ఈ బ్యూటిఫుల్ స్టోరీ పేరు సో దశరథ్ మాన్, ప్యూర్ డెఫినేషన్ ఆఫ్ లవ్. సో ఏంటి ఆయన, ఆయన అంటే బహుశా ప్రేమ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక మేల్ కి ఫీమేల్ కి మధ్యలో ఉండేది సో ప్యూర్ లవ్ అని చెప్పి అనుకుంటారు. బట్ కానీ ఆ ప్యూర్ లవ్ ని డిఫైన్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. బట్ ఇతను ఎలా డిఫైన్ చేశాడు తన తన ప్రేమని, నిజంగా తన తన చేతల్లో తను ఎలా డిఫైన్ చేశాడు, అది ఎలా చూపించాడు, అది చూపించడం వల్ల తనకి కానివ్వండి తను ఎంత మందికి ఇన్స్పైర్ అయ్యాడు అనే ఈ చిన్న పాయింట్ లో ఒకసారి మనం చూద్దాం. సో టుడే ద దశరథ్ మంది ద ప్యూర్ డెఫినేషన్ ఆఫ్ లవ్. సో మన మూవీలో హీరో ఎవరో చూద్దాం అనుకుంటున్నారా? అది షో యూ మూవీ హీరో. ఆయన ఎలా ఉన్నాడు? సో చాలా బాగున్నాడు కదా. బట్ ఆయన ఆయన చేసిన విషయాల గురించి వాటి గురించి తెలుసుకుంటే కనుక మీకు ఇంకా చాలా బాగా మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. అసలు ఆయన ఎవరు ఏంటి అని చూసుకుంటే ఆయన పేరు దశరథ్ మాంజీ.
ఆయన 14 జనవరి 1934 ఆయన పుట్టాడు అనమాట. ఆయన 17 అక్టోబర్, ఆగస్ట్ 2007 అట్ ద ఏజ్ ఆఫ్ 73 ఇయర్స్, 73 సంవత్సరాల వయసులో తను చనిపోయాడు. సో స్పౌస్ వాళ్ళ స్పౌస్ సో ఫల్గుని దేవి. సో తన ఎప్పుడు పుట్టింది అనే డీటెయిల్స్ అయితే లేదు, కానీ 1959లో తను చనిపోయింది. తన ఫోటో కూడా నేను చాలా ట్రై చేశాను, ఫోటో ఎక్కడ దొరకలేదు. అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, సో భాగీరథ మాంజీ అని చెప్పేసి. అండ్ స్టేట్ తను బీహార్ లో తను స్టేట్ అనమాట, ఇండియన్. అండ్ ప్రొఫెషన్ ఏంటంటే డైలీ లేబర్ కదా, డైలీ లేబర్ అనమాట. సో ఇప్పటికీ ఆ ఫోటో చూస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అసలు యాక్చువల్గా ఎవరు ఈ దశరథ్ మాంజీ? సో ఆయన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదండి. ఆయన పుట్టినప్పుడు ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు. ఆయన చేసిన పని ఆ, చేస్తూ ఉండే క్రమంలో ఆయన భార్య, పిల్లలు, లైఫ్ జర్నీ ఇదంతా కూడా సర్వసాధారణంగా ఒక ఒక డైలీ కూలీ ఏం చేస్తాడు, పొద్దున్నే లేస్తాడు, తను పని చేస్తుంటాడు, సాయంత్రానికి కాస్త డబ్బులు సంపాదించుకొస్తాడు. ఆయన లైఫ్ స్టైల్ ని తను ఏదో కాస్త తినడానికో కాస్త తాగడానికో తను బతకడానికో ఎలా ఒక అలా ఉపయోగించేసుకుని తన లైఫ్ లీడ్ చేస్తారు. బట్ కానీ ఏమైందంటే తన లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ అంటే ఆయన ఉండేటువంటి ఆ బెల్గార్ అని చెప్పేసి ఒక గ్రామం అన్నమాట. ఇది గయాలో ఉంటుంది, బీహార్ స్టేట్ లో. ఆ స్టేట్ లో ఆయనకి ఆ ఉండేటువంటి అక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ అన్ని కూడా మీకు ప్యూర్ ఒరిజినల్ ఇమేజెస్ అండి. ఎక్కడ కూడా ఇది ఆర్టిఫిషియల్ ఇమేజెస్ ఏం కాదు, ఒరిజినల్ ఇమేజెస్ అన్నమాట. కింద మీకు కనిపిస్తున్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ ఊరు దగ్గర ఉండేటువంటి కొన్ని కొండలు అన్నమాట. ఆ కొండలు ఏంటంటే ఆయన చేసే పని ఏంటంటే రోజు ఆ, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏదైనా వ్యవసాయం చేసుకోవడం, సంపాదించుకోవడం, తినడం. వాళ్ళకి ఏదైనా నీళ్లు కావాలన్నా, లేదా వేరే ఊరికి వెళ్ళాలన్నా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ అక్కడ కనిపిస్తున్న కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్ని దాటుకొని, అంటే కొండలు దిక్కి అవతల పక్కకి దాటుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పని చేసుకోవాలి. లేదు కొండలు దాటకుండా తిరిగి వెళ్దాము అనుకుంటే కనుక దాదాపు 55 కిలోమీటర్లు వెళ్ళాలి. సో మీకు 1934 అంటే బహుశా ఆ రోజుల్లో మీరు అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి వెహికల్ ఫెసిలిటీస్ కూడా పెద్దగా ఉండేవి కాదు. సో నాగరికత చాలా తక్కువగా ఉండే రోజులు అది. అంటే మనిషితో ఇంకొక అవసరం ఏంటంటే కేవలం ఆ రోజు సాయంత్రం తినడానికి సంపాదించుకునేటువంటి అలాంటి అవసరాలు మాత్రమే ఉండేవి. సో అలా ఉండే టైంలో ఒక రోజు ఏంటంటే తన భార్య ఎవరైతే ఉన్నారో ఫల్గుని దేవి, సో తను ఆ కొండల మీద అలా ఎక్కి వెళ్తూ ఉంటే ఒక రోజు అనుకోకుండా ఆ కొండల మీద నుంచి తను జారి పడిపోయి సివియర్ గా ఇంజూర్ అయిపోయిందంట. సో చాలా బాగా తలకి దెబ్బలు తగిలిందంట. దెబ్బలు తగిలితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక అతను చూసి, అరే దశరథ్ మాంజీ, మీ భార్య పడిపోయింది, మీరు ఒకసారి ఇమీడియట్ గా రావాలి, మీరు వచ్చి మీ భార్య పరిస్థితి ఇలా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్లాలంటే తను హడావుడిగా వచ్చాడంట. వచ్చేసి పడిపోయిన తన భార్య ఏదైతే ఉందో తలకి దెబ్బ తగిలిపోయింది, రక్తం కారిపోతుంది, తను ఎలా అయినా కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి హడావుడిగా వెళ్తుంటే ఆ కొండ మీద ఎంత ప్రయత్నించి తను ఎంత ఫాస్ట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లిపోయినా కానీ అక్కడ ఉండేటువంటి ఆ కొండలు గుట్టలు ఎక్కి తీసుకెళ్లే క్రమంలో తన భార్యను తను దక్కించుకోలేకపోయాడు. సో తన ఫల్గుని దేవి ఎవరైతే ఉన్నారో తన భార్యను తను దక్కించుకోలేకపోయాడు, తను చనిపోయింది. సో చనిపోయిన తర్వాత తను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఒంటరిగా ఫీల్ అయిన తర్వాత ఒక రోజు ఆలోచించాడంట, ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సో నేను ఎంతో ఇష్టపడిన లైఫ్ పార్ట్నర్, నేను ప్రేమించిన ఒక వ్యక్తి నా లైఫ్ లో లేకుండా ఎందుకు వెళ్ళిపోయింది? సో దానికి కారణం ఏంటి? ఎందుకు నేను తనని కాపాడుకోలేకపోయాను అనే ఒక మాట తనకు వచ్చినప్పుడు తను ఏం ఆలోచించాడంటే, ఎస్ ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ కనుక లేకపోయి ఉంటే నేను నా భార్యని ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా త్వరగా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని, తనని నేను ఎలా అయినా రక్షించుకునేవాడిని కదా, నేను తనని ఎలా అయినా రక్షించుకునేవాడిని. బట్ ఈ కొండ అనేది అడ్డు ఉండడం వల్ల నేను చేసుకోలేకపోయానని చెప్పేసి తనకి చాలా బాగా కోపం వచ్చిందట. కోపం వచ్చేసి అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఈ కొండని నేను నాశనం చేసేస్తాను, ఈ కొండని పగలగొట్టేస్తాను, ఈ కొండను తీసేస్తాను ఇక్కడ నుంచి, నా భార్యని తను పక్కన పెట్టుకుంది, సో ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు అని చెప్పేసి చాలా కోపం మీద అందరి రేపు చెప్తున్నారంట. సో చెప్తున్నప్పుడు అందరూ చూసి అతని పరిస్థితిని చూసి, అరే పాపం భార్య చనిపోయిందని చాలా బాధలో ఉన్నాడు, పాపం ఎన్నాళ్ళు చాలా కలిసి ఉన్నారు కదా, సో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి తను బాగా బాధపడ్డాను. అందరూ ఓదార్చడం మొదలెట్టండి, అసలు సర్లే అవన్నీ జరిగే పనులు కాదులే, నువ్వేం పెద్దగా పట్టించుకోవద్దు, ఆ, అయిపోయింది, ఇక్కడ ఎంతమంది చనిపోలేదు, మనకి కొండలు దాటుతూ మనకి ఏమైనా కొత్త, నువ్వేం పెద్ద పట్టించుకోవద్దులే అని చెప్పేసి అందరూ ఏదో చెప్పారంట. అయితే తను మాత్రం ఒకటే అంటున్నాడంట, లేదు లేదు, నేను ఈ కొండని పగలగొట్టి తీరాల్సిందే. అది కూడా ఏంటంటే తనకి కనిపిస్తున్న ఇమేజెస్ కూడా చాలా ఒరిజినల్ ఇమేజెస్ అండి. తను వాడినటువంటి ఆ సుత్తి, అక్కడ కనిపిస్తున్న శానం, ఆ పులుగు, ఇవన్నీ కూడా తన చేతులతో తను సొంతంగా వాడినటువంటి వస్తువులు. సో తన ఆ జర్నీ ఏదైతే ఉందో 55 కిలోమీటర్లు పడుతుంది చుట్టూ తిరిగి వెళ్ళాలంటే, సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కొండ నేను తీసేస్తాను ఇక్కడ నుంచి అని చెప్పేసి ఆ సుత్తి పట్టుకొని ఆ శానం పట్టుకొని వెళ్తా ఉంటే చూసే జనాలందరికీ ఎలా ఉంటుంది, ఎర్రే పాపం భార్య చనిపోతే పిచ్చోడు అయిపోయాడు. అందుకే చూడు, అంత పెద్ద కొండనంట, ఇది పెద్ద పెద్ద జేసీబీలు, పెద్ద పెద్ద వర్కర్లు ఎన్నో రోజులు కష్టపడితే గానీ అవ్వంది, దీన్ని ఇతను చుట్టుపట్టుకొని తను వెళ్ళి దాన్ని చేస్తాడంట. ఇవన్నీ అయ్యే పనులేనా, ఇది పిచ్చెక్కింది, మెంటలెక్కింది అని చెప్పేసి తను పక్కన పెట్టేశారంట. అయినా తను మాత్రం ఏదో ఒక మనకు మాట ఉంది కదా, పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు ఎక్కాడని చెప్పేసి, అలా తను మాత్రం రోజు పొద్దున్నే వెళ్తున్నాడంట.
రోజు పొద్దున్నే తను లేస్తున్నాడంట, భోజనం చేస్తున్నాడంట, ఆ సుత్తి శానం పట్టుకొని ఆ రోజు ఆ కొండని కొంచెం 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 తవ్వడం స్టార్ట్ చేశాడంట. సో స్టార్ట్ చేసినప్పుడు అతని డిటర్మినేషన్ తను ఎలా మారిపోయాడంటే ఒక సింబల్ ఆఫ్ డిటర్మినేషన్. అంటే అలా మారినటువంటి అంటే తన ఏకాగ్రతను తనది ఎవరు కూడా మార్చలేకపోతున్నారు. అలా అని చూసి అతను అందరూ వచ్చేసి బ్రూటల్ గా తను క్రిటిసైజ్ చేయడం మొదలెట్టారంట. అరే పిచ్చోడా, ఏదో పాపం మారిపోయిందని అందరూ వచ్చి చాలా జాలి చూపిస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావురా, ఆ కొండను అసలు చేయడం సాధ్యం అవుతుందా, ఏం మనిషిరా నువ్వు, ఇవన్నీ నీకు వర్కౌట్ అయ్యాయి కాదు, ఇవన్నీ కూడా నీకు అసలు యూజ్ అవ్వవు, నువ్వు అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, నువ్వు అనవసరంగా ఇది చేస్తే నీ టైం వేస్ట్ అయిపోద్ది, నీ లైఫ్ వేస్ట్ అయిపోద్ది, నువ్వు చేసేది అసలు ఎవడో గుర్తించడు, అసలు అవన్నీ వేస్ట్ అని చెప్పి ఒక్కసారిగా తనని క్రిటిసైజ్ చేసి పక్కన పెట్టాడు. బట్ కానీ తను అన్వైరింగ్ డిటర్మినేషన్, తన పట్టు వదలకుండా ఆ ఆ ఏదైతే ఉందో తను ఎక్కడెక్కడ ఉన్నటువంటి లోపల అదంతా కూడా కూడగట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని రోజు వెళ్ళిపోయి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చేయడం మొదలు పెట్టాడంట. సో ఆఖరికి తను ఎలా అయిపోయాడంటే, సో ఒక ఎవరైతే తను చూసి క్రిటిసైజ్ చేసి ఇది వల్ల కాదు, ఇది అసలు అసాధ్యం, నువ్వు చెప్తున్నా ఏదైతే ఇప్పుడు చెప్తున్నావు చూసావా నువ్వు, ఆ కొండను నేను తీసేస్తాను, ఆ దారి వేసేస్తాను, ఇంకోటి అంటున్నా, అది పెద్ద పెద్ద ప్రభుత్వాలు తలుచుకుంటేనే అవ్వదురా, నువ్వు నేను తలుచుకుంటే అవుతుందా, ఇవన్నీ ఏం కాదు, అదిగో నువ్వు ఆ సుత్తి శానం పట్టుకొని నువ్వు చేస్తావా, ఇవన్నీ అవ్వదు, అది పక్కన పెట్టేసే అని చెప్పి చాలా క్రిటిసైజ్ చేశాను. బట్ అలాంటి క్రిటిసైజ్ చేసే స్థాయి నుంచి తను ఒకనొక టైంకి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాయంటే తనకు క్యాప్షన్ కూడా ఇచ్చేసారు, ద మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి, ద మౌంటైన్ మ్యాన్. సో నిదానంగా తను అలా చేస్తుందంట. అలా చేయగా 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 ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, అలా ఎన్ని రోజులు పట్టిందో తన ఆ లక్ష్యాన్ని సాధించడానికి తను ఎక్కడా కూడా ఒక కొలమానం వేసుకోలేదంట. నేను చేయాలనుకున్న లక్ష్యం ఇది, కొండలు తీసేయాలి, దీనికి ఎన్ని రోజులు పడుతుంది తను ఏదో అంచనా వేసుకొని ఉంటాడు. అంచనా ఇదిగో ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది ఇంతకాలం పట్టిద్దేమో, ఇలా పట్టిద్దేమో అని. ఎన్నిసార్లు తను చేసే ఆ క్రమంలో పొద్దున్నే వెళ్తున్నప్పుడు ఎంతమంది తనను చూసి క్రిటిసైజ్ చేస్తుంటారో తెలియదు. ఎన్నిసార్లు ఆ ఉలి అలా పెట్టి ఆ శుచితో టక్క టక్క అని కొడుతున్నప్పుడు ఎన్నిసార్లు బహుశా ఆ చేతికి తగిలి ఉంటుందో తెలియదు. ఆ ఆ వయసు దాదాపుగా ఎంత పెరిగిందో తెలియదు. సో తను ఏం పట్టించుకోకుండా రోజు తన పని వెళ్ళడం, ఆ కొండను కొట్టడం, సాయంత్రానికి ఇంటికి రావడం, రోజు కొండను కొట్టడం, సాయంత్రానికి ఇంటికి రావడం. ఏదో అసలు ఇంక తిన్నాడా ఉన్నాడా, ఎండైనా వానైనా వరదలైనా అటు నుంచి అది అడవి ప్రాంతం కదా, ఏం మృగాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏది కూడా పట్టించుకోకుండా తన పని మాత్రం కళ్ళు మూసుకొని అలా చేసుకుంటూ వెళ్ళిపోతుందంట. ఆఫ్టర్ ద 22 years ఆఫ్ రిజర్వెన్స్, సో ఒక 22 సంవత్సరాల తర్వాత తను ఏదైతే కొండని కార్వింగ్ చేస్తాను తీసేస్తాను ఒక్కొక్కటి దగ్గర తీసేస్తాను అని చిన్న సుత్తి శానం పట్టుకుని వెళ్ళినటువంటి ఒక మనిషి తన ప్రయత్నం ఒక 22 సంవత్సరాల తర్వాత అది నిజమైందంట. అంటే ఆ డెడికేషన్ చూస్తే ఒకసారి మీరు క్లియర్ గా ఆలోచించండి. ఈ రోజులో బహుశా ఇప్పుడు నేను మీ అందరికి ఇందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే పాయింట్ లో కనుక వస్తే చాలా మంది ఫరెవర్ ఆపర్చునిటీని మొదలు పెడతారు. ఎలా మొదలు పెడతారంటే ఒక పెద్ద ఆవేశంతోనో ఒక పెద్ద కసితోనో, ఇక్కడ అబ్బా మా సార్ రాజేష్ గారు అసలు ఏం చూపించారు, అబ్బా రాజీవ్ గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారు, అబ్బా అక్కడ చాలా మంది కార్లు కొనుక్కున్నారు, అబ్బా చాలా మంది ఇన్కమ్ సంపాదించారు, సో చాలా మంది వాళ్ళ లైఫ్ లో మార్చేసుకున్నారు, ఎంతో మంది ఇల్లు కట్టుకున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఎంతో ఆవేశంగా ఎంతో కసితో అబ్బా అసలు అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం, నాకు ఒక ఆఫర్ ప్యాక్ వస్తే బాగుండు, లేదా ఆఫర్ ప్యాక్ నేను అసలు ఎంత త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి, ఎంత త్వరగా టీం వర్క్ ని మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆ టీం వర్క్ మొదలు పెట్టేస్తారు. సో మొదలు పెట్టిన తర్వాత ఎలా అయితే ఈ దశరథ్ మాంజీ గనక అతను నేను కొండను తొగేస్తాను, ఈ కొండని కొంచెం తీసేస్తాను అని చెప్పేసి అంటే అందరూ సరే పిచ్చోడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఇవన్నీ జరిగే పని నేను ఇది చెయ్యాలంటే పెద్ద మై వాయిస్ ఈజ్ ఆడిబుల్, నా వాయిస్ మీ అందరికీ చాలా క్లియర్ గా ఉందా, సమ్మన్ రిప్లై మీ ప్లీజ్, రేజ్ యువర్ హ్యాండ్స్ Yes, ప్లీజ్. యా సార్, yes, థ్యాంక్ యూ సో Rajiv. మచ్ సార్. యా. సో అని బహుశా చాలా మంది ఏంటంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఫ్యాంటసీలో ఉండేసి, సో అలా కూడా నేను చేసేస్తాను, ఇలా కూడా నేను చేసేస్తాను, ఆ, నేను కూడా అదిగో మా సార్ చెప్పినట్టు, మా మేడం చెప్పినట్టు, లేదా వీళ్ళందరూ చెప్పినట్టు నేను కూడా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతానని చెప్పేసి బహుశా మన ఇంట్లోనో లేకపోతే మన ఫ్యామిలీస్ లోనో లేకుంటే మనతో మనమే మాట్లాడుకునేటప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంటే చాలా గొప్పగా మనం చెప్పేస్తాం. చెప్పిన తర్వాత ఒక రోజు అంటే ఒక సింగిల్ డే మీ లైఫ్ లో స్టార్ట్ అవుతుంది, ఏది ఫర్ ఎవర్ ఆపర్చునిటీ కోసం మీరు టీం వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో టీం వర్క్ చేసే క్రమంలో ఆ టైంలో ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆ కాస్త తెలివితేటలతోనో లేకపోతే అక్కడ ఉన్న కేవలం ఒక ఎంతూజియాజంతోనో సరైన నాలెడ్జ్ లేకుండా, సో కొంతమంది దగ్గరికి వెళ్ళిపోయి ఆపర్చునిటీ గురించి చెప్పేస్తారు. సో చెప్పినప్పుడు ఏదైనా కానీ మనం ఒక చెప్పేటప్పుడు దానికి ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ప్రజెంటేషన్ ఎలా మనం చెప్తున్నాము దాని గురించి అనేది చాలా ఇంపార్టెంట్. అలా ప్రజెంటేషన్ అనేది మీకు తెలియకపోవడం, లేదా దీని గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఏది 46 సంవత్సరాల నుంచి 180 దేశాల్లో, ఇండియాలో 20 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందిని మిలియనర్స్ గా మార్చిన ఇలాంటి ఒక కంపెనీ గురించి ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అతనికి కంపెనీ పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. అతను సింపుల్ గా అంతా విన్నంత విని, అరే ఇవన్నీ నీకు వర్కౌట్ కాదు, వేస్ట్, ఇది వదిలేని ఒక మాట అంటాడు అంతే. డే 1 పట్ వికెట్ పడిపోద్ది. అనగానే జనరల్ అందరి దగ్గరికి వెళ్ళిపోయి అనేది మాట ఏంటంటే, సార్ నేను ట్రై చేశాను సార్, మా సుబ్బారావు అంకుల్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఆ సుబ్బారావు అంకుల్ కాదన్నాడు. అలా కాదని చెప్పి అప్పటికి నేను ఎందుకైనా మంచిది వదలకూడదని చెప్పేసి నేను సౌమిత్ర అంకుల్ దగ్గరికి కూడా వెళ్ళాను, ఆయనకు కూడా చెప్పాను. అయితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను, ఆయనతో కూడా చెప్పాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. నాకు తెలిసిన ఒక 4-5 ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అందరూ నో అనేసారు సార్. ఇది నాకు వర్కౌట్ అయ్యేలా లేదు, లేదో నేను ఇంకోటో, లేదా నేను అలాగో ఇలాగో ఇంకోటో ఏదైనా రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతారు. బట్ కానీ ప్రపంచం అనేది కేవలం మీ చుట్టూ ఉన్న 4-5 ముడిపడి ఉంటే, బహుశా నాకైనా కానీ నా చుట్టూ ఉన్న 4-5 ముడిపడి ఉంటే, ఆ 4-5 నేను ఏనాడు బిజినెస్ చేయలేదు. నిజంగా నా ఫ్యామిలీలో ఎవరు కూడా నన్ను వచ్చి కమాన్ కమాన్ అని చెప్పి భుజం మీద తట్టి నువ్వు ముందుకెళ్ళి అని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి ఈ రోజు నా సీనియర్స్ ఎవరితో నాకు బ్లడ్ రిలేషన్షిప్ లేదు, నా టీంలో ఉన్న ఎవరితో నా బ్లడ్ రిలేషన్షిప్ లేదు. బట్ కానీ ఇట్స్ మోర్ దాన్ దట్. సో నా ఫ్యామిలీతో నేను మాట్లాడే టైం కన్నా కూడా ఒక్కొక్కసారి నా టీమ్స్ తో నేను మీటింగ్ చేసే టైం చాలా ఎక్కువగా ఉంది. సో బట్ అలా నేను జర్నీ చేసుకుంటూ వెళ్తే ఈ రోజు లైఫ్ లో చాలా వచ్చింది. బట్ చాలా మంది ఏంటంటే ఒక ప్రయత్నానికి, 2 ప్రయత్నాలకి, 3 ప్రయత్నాలకి, 4 ప్రయత్నాలకి, లేదా 5 ప్రయత్నాలకి సో వీఆర్ నెక్స్ట్, మేము విసిగిపోయాం, మేము అలా అనుకున్నాం, మేము ఇలా అనుకున్నాం. సి మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో, నెలకు ₹1,00,000 సంపాదించాలి, లేదా నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేసేయాలి, నాకు కార్లు కావాలి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ఆలోచనలన్నీ ఎన్నో మైండ్ లోకి వచ్చినప్పుడు ఒకసారి నువ్వు ఫరెవర్తో చూసి నువ్వు కంపేర్ చేసి చాలా మంది తీసుకుంటారు నాకు రావట్లేదు అని అనుకుంటున్నావు కదా, ఒక్కసారి అక్కడ ఆగి ఒకసారి బయట సొసైటీలోకి ఒకసారి చూడు. అసలు ఇలాంటి మాటలు కనీసం బయట సొసైటీలో ఎవరన్నా నీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు కనీసం మాట్లాడుతున్నారా? ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇతను ఎలా అయితే అందరిలాగా, ఈ దశరథ్ మాంజీ కూడా అందరిలాగా సరే నా కర్మలే, లేకపోతే నా ఫేట్లే, నాకు ఏమి రాలేదు, నా భార్య చనిపోయింది అని చెప్పేసి అందరిలాగా అనుకోకుండా ఇతనేమనుకున్నాడంటే నేను ఆ కొండనే తీసేస్తాను అనుకున్నాడు. అలాగే బయట ప్రపంచంలో ఎవ్వరు కూడా ₹1,00,000 గురించి మాట్లాడలేదు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ గురించి ఎవరు మాట్లాడలేదు, సొంత ఇల్లు ఏదో రిటైర్మెంట్ లో కట్టుకోవాలని అనుకుంటున్నారు, లేకపోతే కార్లు ఇంకేదో చేయాలనుకుంటున్నారు. బట్ కానీ ఇక్కడ నువ్వు అవన్నీ కూడా బహుశా నీ ఏజ్, నువ్వు యంగ్స్టర్ అయినా కానీ, ఏజ్ అయినా, నువ్వు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నుంచి నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే బికాస్ ఆఫ్ ది ఆపర్చునిటీ ఉన్న పవర్ అలాంటిది. అంటే ఇవన్నీ ఇక్కడ నీకు వచ్చే అవకాశం. బట్ కానీ దాన్ని నువ్వు సరైన విధానంలో నువ్వు ప్రయత్నం చేయలేకపోవడం వల్ల సో చాలా మందికి అది అందుకోలేదు. ఇప్పుడు ఎలా అయితే ఇతను కనుక ఆ ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు 22 సంవత్సరాలు పట్టింది తను. అలాంటి తరంలో నీకు 22 సంవత్సరాలు పడుతుందంటే మనం ఇక్కడ కొండలు కొట్టట్లేదు కదా. మనం మనకున్న స్కిల్స్ ని బాగు చేసుకొని, మనకున్న ఇట్లా టెక్నాలజీని కాస్త అర్థం చేసుకొని, ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేక్స్ సరి చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేయడమే కదా. సో అలా చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు ఇతని లైఫ్ లోకి ఏమొచ్చింది అంటే, యూ కెన్ సీ దట్ ఒక 22 సంవత్సరాల తర్వాత అతను చేసిన ఎలాంటిది అంటే, తను ఎలాంటి దారిని తయారు చేశాడంటే 300 అడుగుల పొడవు, 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు అండ్ 25 అడుగుల హైట్ ఉన్నటువంటి ఒక రోడ్డుని తను తయారు చేశాడు. ఆ రోడ్డు తయారు చేసిన తర్వాత ఆయన ఎఫర్ట్స్ ని చూసి ఏదైతే ఆ ఆ బీహార్ గవర్నమెంట్, ఏదైతే ఆ బీహార్ గవర్నమెంట్ ఉందో తనకి ఒక ప్రెస్టీజియస్ స్టాంపునిచ్చింది, స్టాంపునిచ్చింది. ప్లస్ అదే కాకుండా తనకి మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి ఒక బిరుదుతో సత్కరించింది. అండ్ ప్లస్ ఏదైతే ఆ దారి ఉందో ఆ దారిని దశరథ్ మాంజీ పాత్ అని చెప్పేసి, దశరథ్ మాంజీ ఘాట్ గా తన్ని చేసింది. సో ఈ రోజు మీకు చూడండి, సో చాలా ప్రముఖులు, చాలా తక్కువ మందికి మాత్రం ఉండేటువంటి ఒక ప్రెస్టీజియస్ గుర్తింపు వచ్చింది. నిజంగా ఆయన చేసిన గుర్తింపు తన మనసులో ఉన్న ఒక కసి లేదా ఒక ప్రేమ చూపించిన ఇంకో దాంట్లో తను చేశాడు. బట్ కానీ ఈ రోజు గవర్నమెంట్ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చేశారు. ఈవెన్ ఆయన లైఫ్ హిస్టరీ గురించి 2015లో ఆగస్టు 27వ తారీఖున మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి మూవీని కూడా తీయగలిగారు. ఏది ఒక సాధారణ లేబర్, రోజు పాటి కూలి పని చేస్తున్న ఒక వ్యక్తి గురించి, అతను చేసిన దాని గురించి, అతను ఎంత డెడికేటెడ్ గా చేస్తే తన గురించి సినిమా తీసుకుంటారు అందరికీ తెలియాలి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ లైఫ్ దట్ 2006లో ఆయన్ని పద్మశ్రీ అవార్డుగా ప్రపోజ్ చేశారు. అండ్ ఇంకా విషయం ఏంటంటే ఒక 2007లో ఆయన గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ తో తను చనిపోవడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ మొత్తం కూడా ఆయన బరియల్ని ఎలా చేసిందంటే ఆయన ఫినరల్ అంతా కూడా ఎవరైతే ఒక దేశానికి సంబంధించిన గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రాష్ట్రానికి సంబంధించిన గొప్ప పెద్దలు ఎవరైతే ఉంటారో అలాంటి గొప్ప వ్యక్తుల కింద అతను ఇవన్నీ కూడా చేసింది. అండ్ అదే కాకుండా అతను పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చూడండి, ఏ ఏజ్ లో మొదలు పెట్టుంటాడు. తన ఇంటెన్షన్ ఏంటి? చనిపోయిన భార్య తిరిగి వచ్చిద్దా? రాదు. పోనీ దారేయడం వల్ల ఎవరైనా వచ్చి భుజం మీద పెడతారా? లేదు. రోజుకు ఒకసారి కంటి మీద తిట్టేవాడు వెళ్ళిపోతున్నాడు. బట్ అలాంటి ప్రయత్నం తను ఆపలేదు. తను ఆల్రెడీ తను రాసేశాడు, నేను ఇక్కడ ఈ కొండను తీసేస్తాను అన్న ఒక మాటని తను ఒక రోజు నిరూపించి చూపించాడు. ద మ్యాన్ హూమ్
మూవ్ ఏ మౌంటైన్ ఈజ్ కాల్డ్ దశరథ్ మాంజీ అని చెప్పేసి తీసేశాడు. అక్కడున్న కొండను మొత్తాన్ని కూడా తీసేశాడు. తన దారిని తను అనుకునే సాధించేశాడు. సో చూడండి, ఒకప్పుడు ఒక కొండలుగా ఉన్న దాంట్లోకి దారి తీస్తారు. ఈ రోజు ఆ దారి ఏమైతే తెలుసా, ప్రతి సంవత్సరం కూడా వ్యాలంటైన్స్ డే అప్పుడు కొన్ని వందల వేల మంది సో లవర్స్ అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారండి. అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి, ఆయన పేరు మీద ఒక మ్యూజియం ని పెట్టేసి దశరథ మాంజీ మ్యూజియం అని చెప్పేసి ఆయన వాడిన సుత్తులు, సేనాలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి దాన్ని షోకేస్ చేశారు. సో క్లియర్ గా ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఒక రోడ్ లోంచి ఈ రోజు దశరథ మాంజీ ఘాట్ గా దాన్ని పిలిచే దారిలోకి వచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్పే ఒక విషయం ఏంటంటే, వాట్ ఈస్ స్టాపింగ్ యూ? నువ్వు ఏదో కేవలం నువ్వు అనుకునేటువంటి ఒక మాట నీ నీ నాలుక అప్పటికప్పుడు చేతులు మాట్లాడింది కాబట్టి మాట్లాడేసాను అనుకుంటున్నావా, లేదా నేను తీసుకున్నది కేవలం ఒక నిర్ణయం కాదు, అది నా సంకల్పం లాగా నువ్వు భావిస్తున్నావు. సంకల్పానికి ఒక నిర్ణయానికి చాలా తేడా ఉంది. నిర్ణయం ఏంటంటే అది అవసరాన్ని బట్టి మారిపోద్ది, బట్ సంకల్పం అనేది మారదు. నేను నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అది మారదు కదా. లేదా నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్ గా మంచి సపోర్ట్ ఇవ్వాలి, అది మార్చుకోకూడదు కదా. లేదా నేను నా ఫ్యామిలీ మొత్తం నుంచి ది బెస్ట్ గా అందరికీ నీకు కనిపించాలి, ఇది మారదు కదా. నీ ముందుకు వచ్చి నా చిన్న కష్టానికో, లేదా ఎవరో ఒకరు నో అన్నారనో, ఎవరో ఒకరు కాదన్నారనో, లేదా నువ్వు చేసే ప్రయత్నంలో ఒక చోట, 2 చోట్ల, 3 చోట్ల, 4 చోట్ల, 5 చోట్ల, 10 చోట్ల నువ్వు ఫెయిల్ అయ్యావనో, నువ్వు దీన్ని విడిచిపెడితే నీ చుట్టూ ఏదైతే నీకు నచ్చని ఒక ప్రపంచం ఉందో ఆ ప్రపంచంలోకి నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు. కానీ మళ్ళీ ఇక్కడున్న ఈ ప్రపంచంలో ఉన్న దాన్ని నువ్వు తీసుకోలేవు కదా. ఇక్కడున్న దాన్ని నువ్వు తీసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ తగ్గట్టుగా నువ్వు మారాలి. సో ఇక్కడ నువ్వు మారాలంటే ఏం చేయాలి? నీలో ఏ మార్పులు తెచ్చుకోవాలండి? 11 గంటలకు ప్రోగ్రామ్ పెడుతున్నారు, అసలు ఎంతమంది ఉన్న మేనేజర్స్ అందరూ వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా షేర్ చేస్తారు, మీ మేనేజర్లు మీకు ఎన్నో షేర్ చేస్తున్నారు. వాటి అన్నిటిని అర్థం చేసుకోవడమే కదా. కేవలం మనం వినడం వేరు, నమ్మడం వేరు, విశ్వసించడం వేరు. వినడం అందరూ చేస్తారు, మాటలు ఎవరైనా నమ్ముతారు, రోజు 1-4 గట్టిగా చేస్తారు. బట్ విశ్వసించడం అంటే ఏంటి? ఎస్, ఇది నేను సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది, ఎవరు ఏమన్నా కానీ నేను దాన్ని చేసి చూపిస్తానే ఒక సంకల్పం ఉంటుంది చూసారా, అది ఎవరు కూడా మార్చలేదు. అది రావాలంటే ఏం చేయాలి? మహా అయితే ఇక్కడ మనం ఏం చేస్తామండి, నాకు తెలియక అడుగుతున్నాను. ఫర్ ఎవర్ లివింగ్ లో అసలు మనం చేసే దీనికి అసలు అంత పెద్ద కష్టం అనే పేరు కనుక మీరు పెట్టదలుచుకుంటే ఏంటది? మాట్లాడటమే కదా. మీరు మాట్లాడరు, మీకోసం ఆల్రెడీ ఒక సీనియర్ ఎక్స్పర్ట్ ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తా మీ గురించి అంతా సపోర్ట్ చేస్తారు. మీరు చేసేది ఏంటి? మహా అయితే అవసరాలు ఎవరైతే ఉన్నారో ఆపర్చునిటీకి జస్ట్ మీరు ఇన్వైట్ చేయడమే కదా. ఆ ఇన్వైట్ చేసిన వ్యక్తులతో కూడా అన్ని ట్రైనింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మీరేంటంటే కాస్త ఇక్కడ చెప్తున్నటువంటి ప్రోగ్రామ్ లో, ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ లో ఏం చెప్పబోతున్నారు, జరగబోయే ప్రోగ్రామ్ లో ఏం చెప్పబోతున్నారు, లేదా నిన్న జరిగిన ప్రోగ్రామ్ లో ఏం జరిగింది, రేపు జరగబోతుందని తెలుసుకొని, సో వాళ్ళకి ఆపర్చునిటీలో వచ్చేటువంటి బెనిఫిట్స్, ఆ కీ పాయింట్స్ మీరు అర్థం చేసుకొని అవి మీ లైఫ్ లోకి రావడంలో మేము ఎలా సపోర్ట్ చేస్తాం, మా టీం ఎలా సపోర్ట్ చేస్తుంది, మా సీనియర్ ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి కాస్త భరోసా కల్పించడానికి. పర్యావరణంలో డబ్బులు రావా? నేను సంపాదించండి, 2 కోట్ల పైన సంపాదించాను, నా సీనియర్ దాదాపు 10 కోట్ల పైన సంపాదించాడండి. ఆయన ఎంతమంది సంపాదించట్లేదండి ఇక్కడ? ఇంతమంది సంపాదించిన దాంట్లోంచి ఎవరో ఒకళ్ళు వచ్చేసి మనం అది ఇది అని చెప్పేసి అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి. సో దీన్ని 25వ తారీఖు వచ్చిందని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఇన్ని రోజులు, 25 రోజులు ఒక లెక్క, ఈ 25వ రోజు నుంచి రాబోయే ఈ వారం రోజులు ఒక లెక్క. నేను అనుకున్నది నేను చేసి చూపిస్తాను. నేను ఏదైతే అనుకున్నానో 4cc 5cc 6cc 10cc నేనేం పట్టుకున్నాను, దానికోసం నేను మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి యుద్ధం మొదలు పెడతామా? లేదా ఏదో నాకు మొత్తానికి నాకు ఈ రంగురాయి కాదు కానీ ఇంకొక రంగురాయి రావాలి, లేకపోతే నాకు అదేదో నాది వృషభ రాశి కానీ తులారాశులకు అయితే బాగా కలిసి వస్తుందంట, అయినా కానీ మనకి మార్చి 15వ తారీఖు నుంచే మన ధనయోగం అయిపోయిందంట, వచ్చే సంవత్సరం మనకి ఏదో కొత్త యోగం రాబోతుందంట అని చెప్పేసి ఇలాంటి ఎందుకు పనికిరాని ఈ మాటలకు బహుశా ఎవరన్నా నొచ్చుకుంటే ఆయన సారీ. ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే, నువ్వు చేతి రేఖలు చూసిన జాతకాన్ని నమ్మితే అసలు చేతులు లేని వాళ్ళకి పెద్ద పెద్ద జీవితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ మాటని బట్టి నేను అంటున్నాను. సో వాటిని పట్టుకొని మీరు కేవలం ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో మొదలు పెట్టండి. ఈ రోజు నువ్వు ఏ రోజైతే నువ్వు 25th, ఎస్ వీఆర్ మంత్ ఎండింగ్ అని నువ్వు అంటున్నావు, నేనేమంటున్నానంటే అదే 25th యు ఆర్ ఫర్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ యువర్ న్యూ ఎరా అని నేను అంటున్నాను. సో ఈ రోజు నువ్వు మొదలు పెట్టినా కానీ ప్రపంచంలో జరిగిన ఎన్నో వింతలన్నీ కూడా ఆఖరి నిమిషంలో పుట్టుకొచ్చినాయి తెలుసా. ఆఖరి నిమిషంలోనే చాలా విచిత్రాలు పుట్టుకొస్తాయి. ఆ ఆఖరి నిమిషంలో కూడా నువ్వు నెవర్ గివ్ అప్ అనే ఒక యాటిట్యూడ్ తో మీరు ఉంటే, సో డెఫినెట్లీ నేను చెప్తున్నాను, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మీరు సాధించగలుగుతారు. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా నేను చాట్ బాక్స్ ఒకసారి ఆన్ చేస్తానండి. నేను ఒకటి చూపించి నేను మీకు చాట్ బాక్స్ ఆన్ చేస్తాను. నాకు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అనేది మీరు యాజ్ ఇట్ ఈజ్ గా నాకు మీకు అక్కడ ఏమి కనిపిస్తుంది, మీకు ఏం అర్థమైంది అనేది నాకు జస్ట్ అక్కడ మీకు ఏది అర్థమైతే అది నాకు ఒకసారి మళ్ళీ తిరిగి ఆ చాట్ బాక్స్ లో మీరు పెట్టాలి. ఓకేనా? ఇది ఒక చిన్న
ఏమనుకోండి వాట్ ఎవర్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది, అవునా? మీకు స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది. నా స్క్రీన్ ఆల్రెడీ షేర్ చేశాను, మీకు స్క్రీన్ రాలేదా? యా, స్క్రీన్ కనిపిస్తుంది కదా. నేను నా స్క్రీన్ మీద మీ అందరికీ ఒకటి పెట్టాను. అక్కడ నేను ఏం రాశాను అనేది నాకు ఒకసారి చాట్ బాక్స్ ఎవరన్నా పెట్టరా? ఎస్ 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 ఎస్. యా, ఇది మెసేజ్ చదవడం చాలా కష్టంగానే ఉంది. సో మెజారిటీ పీపుల్ సక్సెస్ ఈజ్ నౌ హియర్ అని పెట్టారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకుంటుంది కూడా అదే. సో నేను ప్రస్తుతానికి ఆఫ్ చేస్తాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ అబ్యూవర్స్, నేను మీకు చెప్పాలనుకుంది కూడా సక్సెస్ ఈజ్, ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అదే. నోవేర్ అని మీకు కనిపించిందా? మీకు సక్సెస్ ఇక్కడ కనిపిస్తుంది. సక్సెస్ ఈజ్ నౌ హియర్ అని మీకు కనిపిస్తుందా? సక్సెస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో నీకు ఏం కనిపిస్తుంది ఈ ఫరెవర్ ఆపర్చునిటీ అనేది చాలా ముఖ్యం. నీకు ఏం కనిపిస్తుంది? నీ చుట్టుపక్కల అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను మాత్రం ఆగిపోతున్నాను అని నీకు అనిపిస్తుందా? అలా ఆగుతున్నావు అంటే ఏది నేను ఆపుతుంది? అంటే ఎక్కడ నీ ఎనర్జీ ఎటు వెళ్ళిపోతుంది? నీ ఎనర్జీ ఎక్కడో వెళ్ళిపోతుంది. నువ్వు అర్థం పర్థం లేని కొన్ని రెస్ట్రిక్షన్స్ నువ్వు ఓన్ గా పెట్టుకుని నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ట్రై చేస్తాను, నేను నాకు ఇదే కావాలి, ఈ దారిలోనే నేను తీసుకోవాలి అని చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కష్టపడతానండి, నేను కష్టపడి నేను ఎలాగైనా లైఫ్ లో కోటీశ్వరుడు అవుతాను అనుకుంటే, కష్టం మాత్రమే పడితే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అనుకుంటే, ఈ భూమి మీద నాకు తెలిసి ఒక కూలి పని చేసేవాడు, రాళ్లు కొట్టేవాడు, రిక్షా దొక్కేవాడు, మూటలు మోసేవాడు, వాడి బండి కష్టం అసలు మనం ఈ జన్మలో పడలేదు. మరి వాడు కోటీశ్వరులు ఎప్పుడు అయిపోవాలి కదా. సో కష్టం అనేది ఎక్కడ పడాలి, ఎలా పడాలి, అది నీకు తెలియాలి. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, ఏమని పెడుతున్నావు, అది కూడా చాలా తెలియాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్నికల్ దాన్ని అర్థం చేసుకోండి. మనం ఒక కొత్త డిజిటల్ ఎరాలో ఉన్నామండి. ఈ డిజిటల్ ఎరాలో పాత రోజుల్లో కనుక బహుశా ఇప్పుడు అదే దశరథ మందికి పాత రోజులు కాబట్టి ఆయన సుత్తి స్నానం తీసుకొని కొండను అలా కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా తీసుకున్న కొండను అలా కొట్టుకుంటూ వెళ్తానంటే కాదు. ఇప్పుడు డిజిటల్ ఎరా మారిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డ్రిల్లింగ్ టూల్స్ వచ్చేసి, డ్రిల్లింగ్ టూల్స్ అది కూడా వచ్చేసి నీకు దానికి ఒక పవర్ కనెక్షన్ ఇచ్చావంటే, అది అలా పెట్టావంటే నువ్వు చేతితో గంట సేపు చేసేది ఇక్కడ ఒక నిమిషంలో అయిపోతుంది. సో అలాగే నువ్వు డిజిటల్ తేడాలో కూడా నీలో ఉన్న ఒక సొంత మార్పులు కనుక నువ్వు కొన్ని చేసుకోగలిగితే, ఇప్పుడు నువ్వు ఏదైతే నీ కళ్ళ ముందు నీకు ఒక టఫ్ గా 4cc కనిపించిందా, నీ టఫ్ గా ఒక 8cc కనిపించిందా, నీ టఫ్ గా 10cc కనిపించిందా, దాని కరెక్ట్ వేలో కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే, నేను చెప్తున్నాను ఆ పవర్ టూల్ నీ చేతిలో ఉంది. ఈ రోజు ఎంతో మంది ఈ ఆపర్చునిటీని బేస్ చేసుకొని కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ వాళ్ళ లైఫ్ ను మార్చుకుంటూ అసలు కల్లో కూడా ఊహించలేనటువంటి మంచి మంచి ట్రిప్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నీలాగా మొదట్లో అసలు నేను చేసేది రైటా కాదా, అడుగు ముందుకేద్దామా ఆపేద్దామని ఆలోచించుకోవాలి. బట్ కానీ ఆపకుండా ముందుకు వచ్చారు కాబట్టే సక్సెస్ ఈజ్ నౌ హియర్ అని కనపడింది వాళ్ళకి. లేదా ఆగిపోయి ఉంటే సక్సెస్ ఈజ్ నో వేర్ అని కనపడేది వాళ్ళకి. సో ఇట్స్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఆలోచిస్తావు అనే దాన్ని బట్టే నీది ఉంటుంది. ఈరోజు 25వ తారీఖు మంత్ ఎండింగ్ నువ్వు అనుకున్నావా యూ విల్ పికప్ 0 ఇన్ దిస్ మంత్. ఎస్, ఇంకా నాకు ఒక 1 వీక్ టైం ఉంది, ఐ వాంట్ టు షో అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అని నువ్వు అనుకుంటున్నావా? ఎస్, నేను చెప్తున్నాను, ఎవరో వచ్చి నేను భుజం మీద తట్టాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన నీకు వచ్చిందంటే నీ భుజం మీద తట్టు, నీలో మార్పు మొదలైంది, నువ్వు చాలా హైట్స్ వెళ్ళబోతున్నావు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ సెషన్ ఫ్రమ్ మై సైడ్ గైస్. సో ఇన్ టుడే కోడ్ DR1717, D ఫర్ డైమండ్. ఓకే, DR1717 ఈ కోడ్ ని మీ సీనియర్ తో షేర్ చేయండి. ఈ రోజు ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ లో మీరు ఏ పాయింట్స్ తెలుసుకున్నారు, ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు అనేది వీలైతే వాళ్ళకి చిన్న టెక్స్ట్ రూపంలో టైప్ చేయండి. వీలైతే కాదు, ఖచ్చితంగా టైప్ చేయండి. అలాగే ఆడియో మెసేజ్ కూడా పెట్టండి. సో దాన్ని బట్టి మీ ఎంతూసియాజం అనేది వాళ్ళకి తెలియచేయండి. అప్పుడే వాళ్ళు మీతో నేను చెప్తున్నాను హార్ట్ఫుల్ గా బిజినెస్ అనేది ఇంకాస్త బాగా చేయగలుగుతారు. ఓకే, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. టేక్ కేర్ అండ్ బై.